ఇల్లును స్థిరపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలిచి. నేను దేవుడా, నేను ముసలోడిని, నా వయసు 90 ఏళ్ళు దాటింది, ఇప్పటికే 21 రోజు ఉపవాసం చేసిన, ఇంకా చేయలేనయ్యా అనలేదంట. అరే నేను ఇప్పుడు దాకా ఎవరి కోసం ప్రేయర్ చేశాను? గాబరియల్. ఇప్పుడు నా నెక్స్ట్ డ్యూటీ ఏంటి? మిఖాయేల్ని సపోర్ట్ చేయాలి, మిఖాయేల్ని బలపరచాలి అని వెంటనే ఆయన మిఖాయేల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి నేను అతని యొద్ద నిలిచింది. ఒక మానవ మాత్రుడు మిఖాయేల్ని సపోర్ట్ చేయడం ఏంటండి? మిఖాయేల్ని బలపరచడం ఏంటండి? మనం ఏమైనా తక్కువ వాళ్ళం అనుకుంటున్నారా? సాధారణంగా మేము అపోస్తుల ప్రవక్తల పాఠశాలను ఒకటి పెడతాం. ఒకసారి ఒక ప్రవక్తల పాఠశాలలో సమ్మర్ హాలిడేస్ గురించి కొంతమంది, ఒక ఫ్యామిలీ ఢిల్లీ నుండి వచ్చి పాల్గొంది. అది షార్ట్ టర్మ్ కోర్స్ అన్నమాట, ప్రవక్తల పాఠశాల. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీలో పిల్లలతో వచ్చేసారు. పిల్లలతో వచ్చేస్తే వాడు చిన్న పిల్లడు, వాడు జస్ట్ 2nd క్లాస్ 3rd క్లాస్. మేము అర్థం చేసుకుని వాడి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోకుండా అస్తమా ప్రేయర్లోనే ఉండేవారు. ఏమర్థమయ్యేదో కానీ వాక్యాలు అలాగే వింటేవారు. మొత్తానికి మేము కొన్నిసార్లు ప్రేయర్ చేసేటప్పుడు దేవుని శక్తికి తట్టుకోలేక జనాలు ట్రాన్స్లోకి పడిపోతారు. పడిపోయి బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాసేపు బైబిల్లో గడిపి మళ్ళీ వస్తుంది. ఆ షార్ట్ టర్మ్ కోర్సులో అవి జరుగుతుండగా ఈ పిల్లలు కూడా ప్రేయర్లో పడిపోయారు. పడిపోయిన తర్వాత దేవుడు పిల్లల్ని కూడా తాకుతున్నాడు, దర్శిస్తున్నాడు అనుకున్నాం. అందరూ పడిపోయారు, అలాగే పడిపోయారు. కొంతమంది లేచారు, కొంతమంది లేకలేదు. చాలాసేపటి తర్వాత వాడు జస్ట్ 3rd క్లాస్ అంటే వాడికి ఎన్నో ఇయర్స్ ఉండవు, 6 years లేకపోతే 5 years అంతే. వాడు తర్వాత లేచాడు. అందరూ సాక్ష్యాలు చెప్తుంటే వాడు కూడా ఏడుచుకుంటారు, కూర్చున్నాడు. ఎగ్జాక్ట్ ఏడుస్తున్నాడు. సరే సాక్ష్యం చెప్పడానికి నువ్వు కూడా నీకేమైంది అసలు అని వాడిని అడిగితే, వాడు నన్ను ఒక వెలుగొచ్చి తాకింది, అప్పుడు నేను పడిపోయాను. పడిపోయిన తర్వాత ఒక దూత కనపడ్డాడు నాకు. వింగ్స్ ఉన్నాయి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి వింగ్స్ ఉన్నాయి. దూతలు అని చెప్తారు కదా, అప్పుడు నాకు అర్థమైంది దూత అని. ఆ వ్యక్తి నా చేపట్టుకుని నన్ను తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక గోల్డ్ పెద్ద పెద్ద గేట్స్ అవి, ఆ గేట్స్ గుండా లోపలికి వెళ్ళాను. అలాంటి దూతలు చాలా మంది చూశాను నేను. అప్పుడు కొంచెం స్టేజ్ దగ్గర ఒక దూరం ఒక స్టేజ్ లాగా అక్కడ తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద గోల్డ్ చైర్ ఉంది. వాడికి సింహాసనం అన్నప్పుడు తెలియదండి. గోల్డ్ కలర్ పెద్ద చైర్ ఉంది, దాని మీద యేసయ్య ఉన్నారు. నేను ఆయన చూశాను. ఆయన హెయిర్ ఇలా ఇక్కడ దాకా ఉంది. ఆయన పక్కన ఒక పెద్ద దూత ఉన్నాడు. ఆయన పక్కన అయితే అందరి దూతల కంటే చాలా పెద్ద సైజు. ఈయన చూసినప్పుడు అందరు సైలెంట్గా ఉండి నా వైపే చూస్తున్నాడు. నేను యేసయ్య వైపు చూశాను, ఆయన ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ దూత వైపు చూసి, వీడెవడు WWFలో ఉంటాడు, అట్లా ఉన్నాడు అనుకుంటున్నాను. అంటే వీడికి WWF తెలుసు అన్నమాట. వీడెవడు WWFలో ఉంటాడు, అలా ఉన్నాడు అనుకుని అట్లా చూశాడట. చూసి ఇక్కడ ఎవరు ఏం మాట్లాడరా అని అడిగాడు. అప్పుడు ఆ దూత, నీ పేరేంటి అన్నాడు. పేరు చెప్పి, మరి నీ పేరేంటి అన్నాడు. నా పేరు మైఖేల్ అన్నాడు. ఓ, అందుకనేనా మా WWFలో వాళ్ళలాగా ఉన్నావు అన్నాడు. అంటే అసలు ఎట్లా ఉన్నాడు రా అని అడిగాను. అంకుల్, ఆయన ఈ చెయ్యి ఇంతలా ఉంటుంది అని వాడు ఇలా చూపించాడు. వాడు ఉండేది ఇంత, వాడి చేతులు ఎలా కనిపించాడు. ఈ ఒక్క షోల్డర్ ఇంత ఉంది అంకులు, కాళ్ళు అంత ఉన్నాయి అంకులు, అందరు చూతల కంటే హైట్ ఉన్నాడు అంకులు, మన WWF వాళ్ళు నించున్నాడు అంకులు అన్నాడు. వా, ఎంత గొప్ప సంగతి, నువ్వు మైకెళ్ళి చూసావా. ఆ తర్వాత ఆ దూత, నా పేరు మైకేల్ అన్నాడు. సరే, ఇంతకీ నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాను నన్ను అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు చూసిన దాన్ని
వెళ్ళి జ్ఞాపకంగా చెప్పు మీ వాళ్ళకి, నేను త్వరగా వస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి భూమికి అని కూడా చెప్పు ఓ అన్నాడు. అంటే వెంటనే ఆ దూత ఏ దూత తీసుకెళ్ళాడు, ఆ దూత పక్కనే ఉన్నాడట. అదని చెప్పి వెనక తిప్పి తీసుకొచ్చేసాడు. సో రెండు మెసేజెస్ తెచ్చాడు. ఒకటి తాను చూసింది చెప్పమన్నాడు, రెండోది నేను త్వరగా వస్తాను అందుకే అన్నాడు. నేను ఈ సాక్ష్యం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే దెర్ ఈస్ అ పర్పస్ బిహైండ్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా తెలుసు మిఖాయేల్ అంటే అతను అందరు ఏంజల్స్ లాంటి ఏంజల్ కాదు, వార్ఫేర్ ఏంజల్ అని. యెహోవా యుద్ధములను మనకు తెలుసు. అలాంటి మిఖాయేల్ని మనం ఎక్కడ సంకోచం, అలాంటి మిఖాయేల్ని మనం ఎక్కడ బలపరచగలం? మనం మానవ అది మనం అనుకుంటాం. కానీ దేవుడు మన మీద ఎంత ఆశ పెట్టుకున్నాడంటే మన ప్రార్థన మీద ఆధారపడి యుద్ధాలు జరుగుతాయి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక యుద్ధం జరిగింది. అక్కడ దెబోరా ఆ యుద్ధంలో ఆమె ముందుకెళ్ళి, దెబోరా ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళి గొప్ప విజయం సాధించినప్పుడు అందరూ అనుకున్నారు దెబోరా సిసేరా మీద ఈ గొప్ప విజయం పొందింది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఎవరు యుద్ధం చేశారో మనం 20వ వచనం ఇక్కడ 5:20 నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను, తమ మార్గములలో ఉండి సిసేరాతో యుద్ధము చేశాను. అమ్మ ఎవరు చేశారని యుద్ధం? నక్షత్రం. అంటే ఏంజలిక్ మూవ్ ఉండాలి అంటే భూమి మీద భక్తుల ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థన అనుకుంటాం మన క్షేమం కోసం అని, కానీ ఆ క్షేమం వెనకాల దెర్ ఈస్ ఎన్ ఏంజలిక్ మినిస్ట్రీ. ఆ రోజు దెబోరా అనే న్యాయాధిపతురాలు నీతో కూడా నేను రాను, నువ్వు వెళ్ళు అని అక్కడ రాజుతో అంటే లేదు నువ్వు మాతో కూడా యుద్ధానికి రావాలంటే ఘనత నాకే వస్తుంది అనేది పర్వాలేదు అంటాడు. సరే అని చెప్పి యుద్ధానికి బయలుదేరినప్పుడు అక్కడ యుద్ధంలో గెలిచారు. కానీ బైబిల్లో వాళ్ళు ఏమని పాడారంటే నక్షత్రాలు ఆకాశం నుండి యుద్ధం చేశారు. హల్లెలూయా. అంటే ఆకాశం ఎవరు యుద్ధం చేశారు? నక్షత్రం. అంటే మనకు కనిపించే ఆకాశము నక్షత్రాలు కాదు, దేవదూతలు మార్గములో నిలిచి సిసేరాతో యుద్ధం చేశారు. ఎంతో గోడలు ఎలా పడిపోయాయి అని అంటే మనందరం అనుకుంటే ఒకసారి నాకేం తెలుసు, వాళ్ళు 7 సార్లు తిరగమన్నాడు, తిరిగారు, జై పనులు చేశారు. కేకలకు కోటలు ఊరుతాయా? కేకలేస్తే కోటలు ఊరుతాయా? కానీ నిజానికి ఆ మాట చెప్పకముందు అక్కడ ఖడ్గము చూసి ఒక దూత నిలబడి ఉంటాడు. ఒకడు లోపలికి పోకుండా ఒకరికి బయటికి రాకుండా ఎరికో ద్వారములు గట్టిగా మూయబడ్డాయి. ఆ టైంలో యెహోషువ నైట్ టైం లేచి టెన్షన్ పడుతుంది. ఎరికో లోపలికి ఒకడు పోలేడు, ఒకటి బయటికి రాలేనంత గట్టిగా దీన్ని తలుపులు వేయబడి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి, ఎట్లా అని చెప్పి అటు ఇటు తిరుగుతా ఉన్నాడు యెహోషువ. సడన్ గా ఖడ్గము దూసిన ఒక సేనాధిపతి కనిపిస్తే పరిగెత్తుకుంటూ యెహోషువ వెళ్ళి నువ్వెవరు అని అడుగుతాడు. 6వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదివితే, ఆ కాలమున ఇశ్రాయేలును భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమమైన శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. రైట్. ఇంతకీ మాట్లాడింది ఎవరు అని అడిగితే దాని పై వచనంలోకి వెళ్ళండి. పై వచనంలోకి వెళ్తే 13లో
యెహోషువ యెరికో